కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ శృంగారవల్లభ స్వామి దేవస్థానమునకు ది 4th of November 2026 శనివారం ఉదయం నుండి సుమారు 15,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకొనుట జరిగినదని ఆలయ కార్యనిర్వహణాధికారి వడ్డీ శ్రీనివాస్ తెలిపారు. శ్రీ స్వామివారిని ప్రత్యేక పూలతో అలంకరణ చేయడమైనదని అన్నారు. ఈ సందర్భంగా శనివారం దేవస్థానంనకు వచ్చిన ఆదాయాన్ని శ్రీనివాస తెలియజేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా 1,59,380 రూపీస్, అన్నదాన విరాళముల ద్వారా 56,101 రూపీస్, కేశఖండన ద్వారా 6360 రూపీస్, తులాభారం ద్వారా 650 రూపీస్, లడ్డు ప్రసాదం ద్వారా 12,945 రూపీస్, మొత్తం వెరసి రూ. 2,35,436 రూపాయలు ఆదాయం సమకూరినట్లు తెలిపారు. దేవస్థానం తరపున భక్తులకు ఉదయం పులిహోర ప్రసాదం ఉచితంగా పంపిణీ చేయుట జరిగినదని, సుమారు 2,800 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించడమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, పెద్దింటి నారాయణాచార్యులు మరియు ధర్మకర్తల మండలి చైర్మన్ మోయిళ్ల సంధ్య కృష్ణమూర్తి మరియు ధర్మకర్తలు, గ్రామస్తులు సహకారంతో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడమైనది అని కార్యనిర్వహణాధికారి వడ్డీ శ్రీనివాసరావు తెలిపారు.